హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేసి తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ స్టోన్స్ అన్నీ మనకు చెగిచెర్ల వజ్రాల వేటలో దొరికినాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. స్టోన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. డైమండ్స్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ ఇవి. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి స్టోన్స్. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ. చూడండి ఫ్రెండ్స్, డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ ఇవి. మొత్తం నేను చూపిస్తాను. స్టోన్స్ అన్నీ మొత్తము రాళ్ళన్నీ చూపిస్తా. చూడండి, మధ్యలో వీడియోని స్క్రిప్ట్ చేయకండి, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మామూలు రాళ్ళు ఎలా ఉంటాయి, వజ్రాలు ఎలా ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది. ఇందులో ఎన్నో వాటికి సంబంధించిన స్టోన్స్ ఉన్నాయి. ఎన్నో రకాల స్టోన్స్ ఉన్నాయి ఇందులో. నేను చూపించే స్టోన్స్లో చాలా రకాలు ఉన్నాయి ఇవి. ఈ స్టోన్స్ అన్ని డైమండ్స్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ ఇవి. చూడండి ఫ్రెండ్స్, స్టోన్స్ అయితే అన్నీ కూడా చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉన్న స్టోన్స్. డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ ఇవి. చెగిచెర్ల వజ్రాల వేటలో దొరికినాయి నాకు. 2 days వెతికిన రాళ్ళు ఇవి అన్నీ. 2 రోజులు ఎతికిన స్టోన్స్. చూడండి ఎలా ఉన్నాయో. స్టోన్ ఎందుకు ఇంతసేపు చూపిస్తున్నానంటే, ఇందులో వజ్రానికి సంబంధించిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అందుకే నేను ఎక్కువసేపు చూపిస్తున్నా. స్టోన్లో వజ్రానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో. ఇందులో వజ్రానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. స్టోన్స్ అన్నీ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా.
ఇది చూడండి స్టోను, ఇది క్రిస్టల్కి సంబంధించిన స్టోను. ఈ క్రిస్టల్లో కూడా డైమండ్స్ ఉంటాయి. క్లియర్ క్రిస్టల్ డైమండ్ అని, అవి సేమ్ క్రిస్టల్స్ లాగే ఉండి డైమండ్స్ ఉంటాయి. క్రిస్టల్ క్లియర్ డైమండ్ అంటారు వాటిని. ఈ వజ్రాలు ఏర్పడటానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందంట వజ్రం అనేది తయారవడానికి. అది ఎన్నో రూపాలు దాల్చి వజ్రంగా రూపాంతరం చెందుతుంది. ఇది చూడండి ఈ స్టోన్ కూడా చాలా బాగుంది. ఇది క్రిస్టల్కి సంబంధించిన స్టోన్. ఇది చూడండి, ఇవన్నీ కూడా జగిత్యాల వజ్రాల వేటలో మనకి దొరికినాయి. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. ఇట్లాంటి స్టోన్స్ దొరికితే తెచ్చుకోండి, పడేయకండి. ఇట్లాంటి వాటిల్లో డైమండ్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో నేను ఈ స్టోన్స్ అన్నీ కూడా నేను డైమండ్స్ కొనే వాళ్ళకి ఎవరికి కూడా చూపించలేదు. ఫస్ట్గా మీకు పోస్ట్ ద్వారా అందిస్తున్నాను. నేను వెతికిన స్టోన్స్ అన్నీ వీడియో రూపంలో పంపిస్తున్నా. ఇవన్నీ కూడా మనకి జగిత్యాల వజ్రాల వేటలో దొరికినాయి స్టోన్స్ అన్నీ. చూడండి ఎలా ఉన్నాయో. డైమండ్స్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ ఇవి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి స్టోన్స్ ఇవి. ఇట్లాంటి దానిలో డైమండ్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటిలో కూడా క్రిస్టల్కి సంబంధించిన స్టోన్. ఇది క్రిస్టల్ మాదిరిగా ఉండి క్రిస్టల్లో కూడా డైమండ్స్ ఉంటాయి.
డైమండ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెతకండి. క్రిస్టల్ అని పడేయకండి, స్టోన్లని. పడేయద్దండి క్రిస్టల్ అని పడేయకండి. అవి చూపించండి, కొనే వాళ్ళకి చూపించండి, కాదంటే అప్పుడు పడేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటున్నానంటే క్రిస్టల్లో కూడా డైమండ్స్, క్రిస్టల్ క్లియర్ డైమండ్స్ అంటారు వాళ్ళని. వాటిని క్రిస్టల్ లాగే ఉండి డైమండ్స్ ఉంటాయి. అట్లా కూడా ఆ విధంగా కూడా ఉంటాయి కొన్ని. అందుకే చెప్తున్నా. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్. ఇవన్నీ కూడా మనకి చెగిచెర్ల వజ్రాలపేటలో దొరికినాయి. చెగిచెర్ల వజ్రాలపేటలో దొరికిన స్టోన్స్ ఇవి. వజ్రాలను ఎలా వెతకాలి, ఏ విధంగా వెతకాలి అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో చెప్తాను వినండి. కింద కూర్చొని బాగా పరిశీలన చేయాలి. మట్టిలో కూర్చొని బాగా పరిశీలన చేయాలి. చాలా వరకు స్టోన్స్ అన్నీ కూడా మట్టిలో కప్పబడిపోయి ఉంటాయి. అవి కనిపించాలంటే కింద కూర్చొని, మట్టిలో కూర్చొని చాలా వివరంగా, క్లుప్తంగా పరిశీలన చేయాలి. ఎంతో ఓపిక పెట్టి వెతకాల్సి ఉంటుంది. అలా వెతికితే కింద కూర్చొని వెతికితే గాన స్టోన్స్ కనిపించేదానికి అవకాశం ఉండదు. అట్లాంటిది మనం నిల్చొని అటు ఇటు తిరిగితే ఏం దొరకవు. కింద కూర్చొని వెతికినా అవి కనపడేదానికి కష్టము. అట్లాంటిది నిల్చొని వెతికితే మనకి ఏమి స్టోన్స్, మామూలు స్టోన్స్ కూడా దొరకవు. అందుకే కింద కూర్చొని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. అలా ఆ విధంగా వెతికితే మనము 70% మనకి ఏమైనా స్టోన్స్ కానీ వజ్రాలు కానీ దొరికేదానికి అవకాశం ఉంటుంది. అలా వెతికితేనే మనకి ఏమైనా దొరకచ్చు, అంతే. ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో. ఇది క్రిస్టలే. ఇది కూడా క్రిస్టల్ స్టోనే. క్రిస్టల్లోది క్రిస్టల్ గడ్డలో స్టోన్. ఇది క్రిస్టల్ గడ్డలో ఉండే స్టోన్. ఇది చూడండి ఎలా ఉందో. క్రిస్టల్ గడ్డలో ఉండే స్టోన్ ఇది. ఇవి ఎలా బయటపడతాయంటే పొలం దున్నినప్పుడు మడక తట్టుకున్నప్పుడు ఆ గడ్డ అనేది ఇగ్గుతున్నప్పుడు ఆ గడ్డ చీలి పగులుతుంది. పగిలినప్పుడు ఆ వడకలు అనేటివి పైకి వస్తాయి. భూమి లోపల ఉండే వడకలు అనేటివి. డైమండ్స్ కూడా అంతే, లోపల ఉన్న రాళ్ళన్నీ పైకి వస్తాయి. అలా వర్షం పడినప్పుడు అవి బయటికి వచ్చి మెరుస్తూ అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. స్టోన్స్ కానీ వజ్రాలు కానీ ఏమైనా కానీ బయటపడి కనిపిస్తాయి, దొరుకుతూ ఉంటాయి అక్కడక్కడ. మడకతో దున్నినప్పుడు భూమి లోపల ఉన్న స్టోన్స్ అన్నీ పైకి వస్తాయి. అలా పైకి వచ్చినప్పుడు అది వర్షం పడినప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తాయి స్టోన్స్ అన్నీ. అప్పుడు చాలా జాగ్రత్తగా కింద కూర్చొని మనం వెతికినామంటే ఇట్లా స్టోన్స్ అన్నీ మనకి దొరికేదానికి అవకాశం ఉంటుంది. మంచి స్టోన్స్ దొరికేదానికి అవకాశం ఉంటుంది. అందులో డైమండ్స్ కూడా దొరికేదానికి అవకాశం ఉండొచ్చు దాదాపు. దొరికేదానికి అవకాశం ఉంటుంది అట్లా. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. ఇట్లాంటి మంచి స్టోన్స్ని మీ ముందుకు తీసుకొని వస్తాను.
మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. చాలామంది కూడా చాలా వరకు మీరు ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు? నేను మంచి మంచి స్టోన్స్ పెడుతున్నాను కదా, మంచి మంచి స్టోన్స్ అండ్ వజ్రాలు దాదాపు మొత్తం అన్నీ కూడా చాలా వరకు అన్నీ వదిలాను మీకోసము. ఇట్లాంటి విలువైన సమాచారాన్ని అందిస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ ప్లేసెస్ గురించి కూడా నేను వీడియో రూపంలో చాలా వరకు కూడా అందిస్తున్నా. మీరు ఎందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అర్థం కావడం లేదు, చేసుకోవట్లేదు? చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది. చూడండి స్టోన్ అయితే ఎలా ఉందో. డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్స్ ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేసే ప్రతి స్టోన్స్ అన్నీ కూడా డైమండ్స్కి దగ్గర పోలిక కలిగిన స్టోన్సే. ఎందుకంటే నేను ఎక్కువగా వజ్రాన్వేషణ చేసి నాకంటూ ఒక అనుభవం వచ్చింది కాబట్టి ఏ రాయి తీసుకోవాలి, ఏ రాయి తీసుకోకూడదు అనేది నాకు తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది క్రిస్టల్ సంబంధించిన స్టోన్ ఇది. చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. మంచి మంచి స్టోన్స్ ఇవి. ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ మీ ముందుకి తీసుకొని వస్తాను. మీరు నా ఛానల్ని అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను, మంచి మంచి స్టోన్స్ పెడుతూ ఉంటాను, అండ్ వజ్రాలు కూడా పెడుతూ ఉంటాను. మంచి మంచి వజ్రాలు. ఇవన్నీ కూడా మనకి చెగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. 2 రోజుల అన్వేషణలో నాకు దొరికిన స్టోన్స్ ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకి చెగిచెర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్ ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా. స్టోన్స్ అన్నీ వర్షంలో వజ్రాన్వేషణ చేసి వెతికిన. ఒక రోజు అంతా వర్షంలో తడిచి మరి వర్షంలో వజ్రాల వేట చేసినాను.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి జైచర్ల వజ్రాల వేటలో దొరికిన స్టోన్స్. చాలా వరకు చాలామంది ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్కడ కూడా జైచర్లలో దొరికిన వజ్రాలని యూట్యూబ్లలో పెట్టలేదు. సో ఫస్ట్ టైం నేను పెడుతున్నాను. మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ముందు మరిన్ని స్టోన్స్ మీ ముందుకి తీసుకొని వస్తాను. మంచి స్టోన్స్ని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి స్టోన్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ స్టోన్ కూడా ఈ విధంగా కూడా డైమండ్స్ ఉంటాయి. ఇట్లాంటి దానిలో డైమండ్స్ ఉండే వాటిని క్లియర్ క్రిస్టల్ డైమండ్ అంటారు. ఇట్లాంటి దానిలో కూడా డైమండ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిలో ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది స్టోన్ అని. ఈ స్టోన్ అయితే డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్. ఇది స్టోను చాలా అద్భుతంగా అయితే ఉంది. స్టోన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇట్లాంటి మరిన్ని స్టోన్స్ మీ ముందుకి తీసుకొని వస్తాను. మీరు చేయవలసిందల్లా మీ వంతు మీరు సపోర్ట్ చేయడము, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో స్టోను, సూపర్గా ఉంది స్టోన్.
ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఎవరు కూడా మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే మరో వీడియోతో మంచి మంచి స్టోన్స్తో మీ ముందుకి వస్తాను. మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని స్టోన్స్ మీ ముందుకి తీసుకొని వస్తాను, వీడియో రూపంలో అందిస్తాను. మీకు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.